ఒక చిన్న ఊర్లో కేశవుడు అనే పేద కట్టెలు కొయ్యవాడు ఉండేవాడు. చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు ఈ లోకం నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు అతనికి శ్రమ తప్ప సొంతంగా ఎవరూ లేరు. మరియు ఒక స్నేహితుడు హరియా తప్ప. ప్రతి ఉదయం వారిద్దరూ కలిసి అడవికి వెళ్ళేవారు. గొడ్డలి శబ్దం, చెమట బిందువులు మరియు మధ్య మధ్య నవ్వులు ఇదే వారి జీవితం. అరే కేశవన్నా, ఈరోజు కాస్త బాగాలేదు. తల తిరుగుతోంది, చేతుల్లో ఇంకా శక్తి లేదు. అయితే ఏమైంది? కాసేపు కూర్చో, అడవెక్కడికి పారిపోదు. కాని ఈరోజు నా పని మిగిలిపోతుంది. నువ్వు రోజూ ఇంత పని చేస్తావు కదా అన్నా. పని మిగిలిపోతే ఏమైంది? నువ్వు నా స్నేహితుడివి. నీకోసం నేను పనిచేస్తాను. ఈరోజు నీకోసం కట్టెలు కూడా నేనే నరికేస్తాను. కాని కేశవా, నీకు కూడా అలసట కలుగుతుంది కదా. అలసట సాయంత్రానికి పోతుంది, కానీ స్నేహితుడి సహాయాన్ని వదిలేస్తే అది జీవితాంతం బాధిస్తుంది. కేశవుడు కట్టెలు నరకడం ప్రారంభిస్తాడు మరియు హరియా కూర్చుని విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తాడు. అరే కేశవా, నీకంటే మూర్ఖుడిని నేనెప్పుడూ చూడలేదు. అరే, ఇది నా పని నీ ద్వారా చేయించుకోవటానికి ఒక పథకం. ఇప్పుడు కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటాను. నా పని చేయటానికి నువ్వున్నావు కదా. ఆ రోజు కేశవుడు రెట్టింపు శ్రమ చేశాడు. ప్రతి దెబ్బతో చెమట కారుతోంది. చేతులు వణుకుతున్నాయి కాని ముఖంలో మాత్రం ముడతలేదు. తన అలసట కంటే హరియా గురించి అతనికి ఎక్కువ చింత ఉంది. సూర్యుడు అస్తమించడం మొదలైంది. అడవి బంగారు కాంతిలో స్నానం చేసింది. కేశవుడు చివరి కట్టను కట్టాడు మరియు హరియా వైపు చూశాడు. రాన్నా, ఈరోజు భారం కొంచెం ఎక్కువే. ఏది తీసుకుంటావో చెప్పు. ఇది తీసుకో. అరే అన్నా, నీ ఇంట్లో పెద్ద కుటుంబం ఉంది. నేను కొంచెం కూడా తీసుకెళ్తే చాలు, బతికేస్తాను. కేశవా, ఈరోజు అర్థమైంది నిజమైన ధనికత్వం అంటే ఏమిటో. నువ్వు నా స్నేహితుడు మాత్రమే కాదు, నా సోదరుడివి. ఇద్దరూ భుజాల మీద కట్టలు ఎత్తుకుని అడవి మార్గంలో నడిచారు. ఒకడు అలసిపోయినా సంతృప్తి చెందినవాడు. రెండవవాడు బలహీనుడు కాని హృదయంలో బలవంతుడు. ఎందుకంటే నిజమైన స్నేహమంటే కలిసి నవ్వడం కాదు. నిజమైన స్నేహమంటంటే భారాన్ని కూడా కలిసి మోయడమే. మార్కెట్ నుండి కట్టెలు అమ్ముకుని కేశవుడు మరియు హరియా తిరిగి తమ ఇంటికి వస్తున్నారు. ఊరి మలుపు వద్ద పాత రావి చెట్టు కింద హరియా తల్లి సావిత్రి నిలబడి ఉంది. ఇద్దరు కొడుకుల కోసం ఎదురుచూస్తోంది. నమస్కారం అత్తయ్య. వచ్చావా? ఈరోజు ఆలస్యమైంది. అవునమ్మా, అడవిలో ఎక్కువ పని ఉంది. మీరు వెళ్ళండి, నేనిప్పుడే వస్తాను అంటూ హరియా కట్టె ఎత్తుకుని ఇంటివైపు వెళ్ళిపోయాడు. రావి చెట్టు కింద ఇప్పుడు కేశవుడు మరియు సావిత్రి మాత్రమే మిగిలారు. నువ్వు కూడా రోజూ ఇలాగే శ్రమ పడతావు కదా బాబూ. ఎప్పుడైనా నీ గురించి ఆలోచించావా? ఆలోచించాను అత్తయ్య, కానీ జరుగుతున్నదే సరిగ్గా ఉంది. ఇలా ఎప్పటి వరకు సాగుతుంది? మరి ఈరోజు ఎలా గడిచింది? అరే అత్తయ్య, ఇది రోజు జరిగేదే. ఈరోజు అదృష్టం బావుంది. కట్టెలు త్వరగా అమ్ముడయ్యాయి. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. కానీ నిన్ను చూస్తే మనసు కలతపడుతోంది బాబూ. ఎప్పటి వరకు ఇలా ఒంటరిగా శ్రమ పడతావు? నీకు భూమి ఉంది, సేద్యం చేసుకో. ప్రజలు కూడా చెప్తున్నారు, అడవిలో ప్రాణాపాయానికి ఎందుకు పోతావని. అత్తయ్య, నేనన్నీ ఆలోచించాను. కానీ నిజం చెప్పాలంటే నాకింతకంటే ఎక్కువ కావాలా? భార్య లేదు, పిల్లల్లేరు, ఎదురుచూసేవారు లేరు. సేద్యం చేస్తే రోజూ నీటి గురించి, పంట గురించి ఆందోళన. శ్రమ వృధా అయితే? ఇప్పుడున్నదే సరి. రోజంతా కట్టెలు నరుకుతాను. సాయంత్రానికి కడుపు నిండా భోజనం దొరుకుతుంది. రాత్రి నిద్ర బాగా వస్తుంది. నాది, నాకోసం ఇదే చాలా అత్తయ్య. బాబూ, మనిషి కొన్నిసార్లు తన కోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా జీవించాలి. నీ తల్లిదండ్రులు బతికి ఉంటే నిన్ను ఇలా చూసి బాధపడేవారు. అత్తయ్య, మీరే నాకు తల్లి. హరియా ఉన్నాడు. ఇంత సహాయం చాలదా? ఎక్కువ ఆలోచిస్తే గుండె బరువు అవుతుంది. ఇక ఇంటికెళ్దాం. బాబూ, నీకు నచ్చినట్లు ఉండు, కాని సంతోషంగా ఉండు. గుర్తుంచుకో, నా ఇంటి రొట్టె నీకు ఎప్పుడూ నిషేధం కదు. మీ ఆశీర్వాదం ఉందత్తయ్య. అదే నాకు అతిపెద్ద సంపాద. ఇప్పుడు వారిద్దరూ నెమ్మదిగా ఊరివైపు కదిలారు.
సావిత్రి అడుగులు మందగించాయి కాని గుండె ఒక తల్లిలా నిండుగా ఉంది. కేశవుడి ముఖం ప్రశాంతంగా ఉంది. అతను నిజంగా ఆ చిన్న ప్రపంచంలో సంతృప్తిగా ఉన్నట్టు. మార్గంలో సావిత్రి కేశవుడితో చెప్తోంది. బాబు కేశవా, చాలా సాయంత్రమైంది. ఇంటికి వెళ్ళి ఒంటరిగా ఏం చేస్తావు? నాతోరా, ఈరోజు మా ఇంట్లోనే భోజనం చేద్దాం. రోజంతా అడవిలో శ్రమ పడతావు. కాస్త హాయిగా కూర్చుని నా చేతి భోజనం తింటే మనసు బావుంటుంది. అరే అత్తయ్య, మీరు నేను ఇంటికెళ్ళి 2 రొట్టెలు కాల్చుకోవాలనుకున్నాను. కానీ మీరింత ప్రేమగా అడుగుతుంటే నేనెలా మనసు చెప్పగలను? మీ చేతి రొట్టె రుచి ఇప్పటికీ గుర్తుంది. నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మీరే కదా నన్ను పెంచింది. సావిత్రి కళ్ళు ఆనందంతో మెరిశాయి. నువ్వలా అనుకు బాబూ, నేను కూడా నీ తల్లినే కదా. ఇంటి లోపల పొయ్యి మండుతోంది. తేలికపాటి పొగవాసన వ్యాపించింది. విమల పొయ్యి దగ్గర కూర్చుని రొట్టెలు కాలుస్తోంది. కేశవుణ్ణి చూడగానే ఆమె ముఖం కఠినంగా మారింది. చూపులు తీక్షణంగా మారాయి. ఆమె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా చూస్తూనే ఉంది. సావిత్రి అంతా అర్థం చేసుకుంది కాని ఏమీ అనలేదు. ఆమె నవ్వి కేశవుణ్ణి లోపల కూర్చోబెట్టింది. కూర్చో బాబూ, ఈరోజు నీకు ఇష్టమైన పప్పు చేశాను. రొట్టెలు కూడా వేడివేడిగా వస్తాయి. అత్తయ్య, మీరు నా కోసం ఇంత ఎందుకు చేస్తారు? నేనేమీ లేను. నువ్వు నా కొడుకువి, హరియా అంతటివాడివే. ఈరోజు నువ్విక్కడ కూర్చున్నావు, ఇదే నాకు చాలు. విమల మౌనంగా రొట్టు కాలుస్తూనే ఉంది. కోపం లోలోపల మండుతోంది. కేశవుడు భోజనం చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఒకరోజు కేశవుడు తన ఇంటి బయట కట్టెలు కడుతున్నాడు. అప్పుడే ఊరి బలవంతుడు వేగంగా అక్కడికి వచ్చాడు. ఊపిరి ఆడటం లేదు. ఏదో ముఖ్యమైన వార్తలా. అరే కేశవా, ఎక్కడున్నావు? చెప్పు బలవంత, ఏం విషయం? నిన్ను జమీందారు గారు పిలిపించారు. జమీందార్ గారా? కాని నేను వారి దగ్గర అప్పు తీసుకోలేదు. మరి ఎందుకు పిలిపించారు? అరే అన్నా, అప్పు విషయం కాదు. వెళ్ళి చూడు, అర్థమవుతుంది. లేదా ఇంట్లో కూర్చొని తెలుసుకో. సరే, నేనే వెళ్ళి చూస్తాను. కేశవుడి మనసులో ప్రశ్నల వరద పొంగిపొర్లింకాని ఏమీ అడక్కుండా అతను బలవంతుడితో బయల్దేరాడు. ఊరి జమీందారు అందరి దృష్టిలో గొప్ప మరియు దయాళువు అని పేరు పొందాడు. కాని నిజం వేరే ఉంది. అతను మోసం ద్వారా అమాయక గ్రామస్తుల భూమిని తన పేరు మీద చేసుకునేవాడు. అతని తీపి మాటల వెనుక అత్యాశ మరియు మోసం యొక్క లోతైన పొర దాగి ఉంది. దానిని ఎవరూ గ్రహించలేకపోయేవారు. కేశవుడు మొదటిసారిగా జమీందారు గుమ్మం వద్దకు చేరుకున్నాడు. ఎదురుగా ఆ మనిషి అతనినే ఊరంతా నిజాయితీపరుడు మరియు మంచివాడని భావించేది. కేశవ, నువ్వు చాలా శ్రద్ధగలవాడివని విన్నాను. ఇప్పటి నుండి నీ కట్టెలన్నీ నాకివ్వు. ప్రతిసారి మంచి ధర ఇస్తాను. మీ ఇష్టం మాస్టారు, నేను రోజూ కట్టెలు తీసుకొచ్చి ఇక్కడే ఇస్తాను. ఆ రోజు నుండి కేశవుడు ప్రతి ఉదయం అడవికి వెళ్లేవాడు. శ్రమతో కట్టెలు నరికి సాయంత్రం జమీందారు భవనానికి అందజేసేవాడు. రాత్రి చాలా గాఢంగా మారింది. హరియా అలసిపోయి ఇంటికి వచ్చి మౌనంగా ఆవరణలో కూర్చున్నాడు. హరియా, ఎప్పటివరకు ఇలా బ్రతుకుతాం? రోజూ అదే అడవి, అదే గొడ్డలి, చేతికి వచ్చేది కొన్ని నాణేలు మాత్రం. విమల, నేను ప్రాణం పెట్టి పనిచేస్తున్నాను. ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రమిస్తున్నాను. అడవిలో ఇప్పుడు మునుపటిలా కట్టెల్లేవు. శ్రమతోనే ఇల్లు నడిస్తే ఈ పరిస్థితుండేదా? చూడు, సునీత మనిషి ఊరికి వెళ్లాడు. ఇప్పుడు ఆమె చేతిలో నగలు ఉన్నాయి, గౌరవం ఉంది. అందరూ ఒకలా ఉండరు విమల. అదృష్టం అందరికీ ఒకే దారి చూపదు. అదృష్టమా? అంత అదృష్టం మీద వదిలేస్తావా? అంతేకాదు, నీ తల్లి, భోజనం, మందు, బట్టలు అన్నీ మనమే చూసుకోవాలి. ఆపు! నా తల్లిని మధ్యలో తీసుకురాకు. ఆమె భారం కాదు, ఆమె నా తల్లి. అయితే నేనేం చేయాలి హరియా? నేను కూడా కలలతో ఈ ఇంటికి వచ్చాను. నాకు కూడా మంచి బట్టలు కావాలి, కొంచెం గౌరవం కావాలి, ప్రజల మధ్య తలెత్తుకుని నడవాలి. ఏదైనా పెద్ద పని చేయి, ఏదైనా యుక్తి. ఎప్పటికీ కట్టెలు కోయగా తిరుగుతావా? ప్రయత్నిస్తున్నాను, కానీ దారి కనిపించడం లేదు విమల. ప్రతివైపు చీకటి. నీకు దారి కనిపించకపోతే నేను వెతుకుతాను.
కాని గుర్తుంచుకో, నేను ఇలా జీవితాంతం గడపలేను. హరియా అక్కడే కూర్చునిపోయాడు. ఒకరోజు ఉదయం కాగానే ఊరంతా వార్త వ్యాపించింది. జమీందారు ఇంటి నుండి విలువైన నగలు దొంగిలించబడ్డాయి. ఎవరి నోట భయం, ఎవరి నోట ఆనందం. కొద్దిసేపటికే చౌపాల్ నిండిపోయింది. రావిచెట్టు కింద పంచాయతీ కూడింది. మధ్యలో జమీందారు నిలబడి ఉన్నాడు. ముఖంలో కోపం కూడా ఉంది, నొప్పి కూడా. సర్పంచ్ గారు, నిన్న రాత్రి నా పెట్టెలోని నగలు దొంగిలించబడ్డాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే, నిన్న మా ఇంటికి కట్టెలు ఇవ్వడానికి ఇద్దరు మాత్రమే వచ్చారు. ఒకరు హరియా భార్య, రెండవవారు కేశవుడు. చౌపాల్లో గుసగుసలు వ్యాపించాయి. ఎవరో హరియా వైపు చూస్తున్నారు, ఎవరో కేశవుడి వైపు. మొదట హరియా భార్య కట్టెలు పెట్టి వెళ్ళింది. తర్వాత కేశవుడు రోజూ వచ్చినట్లు వచ్చాడు. అనుమానం వీరిద్దరి మీదే ఉంది. ఆగండి, అనుమానంతో తీర్పు చెప్పలేం. ముందు నిజం పరిశీలిస్తాం. అంతలో గుంపును చీల్చుకుని విమల ముందుకు వచ్చింది. ముఖంలో భయం కూడా ఉంది, అవమానం కూడా. సర్పంచ్ గారు, నేను రోజూ వచ్చినట్లు కట్టెలు తీసుకుని వెళ్లాను. ఆవరణలో పెట్టాను. గరపమీద కాలు మోపి తిరిగి వచ్చాను. లోపలికి వెళ్ళలేదు. పెట్టె దగ్గరికి కూడా వెళ్ళలేదు. నేనెందుకు దొంగతనం చేస్తాను? కొందరు మహిళలు తలలూపారు. అందరూ ఆమెను వస్తూ పోతూ చూశారు. సరే విమల, ఇప్పుడు కేశవుడు మాట విందు. సర్పంచ్ గారు, నేను కూడా రోజూ వచ్చినట్లు కట్టెలిచ్చి వెళ్ళాను. తాళం ముట్టలేదు, నగలు చూడలేదు. నా సంపాదన శ్రమతో వచ్చింది. దొంగతనం నేనెప్పుడూ నేర్చుకోలేదు. ఎప్పుడు నేను పేరు చెప్పాను. ఇప్పుడు పంచాయతీ విచారణ జరుగుతుంది. దోషికి శిక్ష తప్పదు. ముందు కేశవుడి ఇంటి తనిఖీ చేద్దాం. నిర్దోషి అయితే భయపడాల్సిన పనిలేదు. ఏదైనా తప్పు జరిగితే పంచాయతీ వదలు. మోతీ మరియు రామ్ ఖిలావన్ ముందుకు వచ్చారు. కేశవుడు మౌనంగా వారితో వెళ్ళిపోయాడు. చౌపాల్ గాలి భారీగా మారింది. కొంతసేపటి తర్వాత వారు తిరిగి వచ్చారు. మోతీ చేతిలో గుగ్దలో చుట్టిన 2 నగలు ఉన్నాయి. సర్పంచ్ గారు, ఈ నగలు కేశవుడింట్లో కుండ వెనుక నుండి దొరికాయి. చౌపాల్లో మంటలు చెలరేగినట్లు అయింది. ఎవరో అరిచారు, ఎవరో నివ్వెరపోయారు. చూశారా, 4 నగలు దొంగిలించబడ్డాయి, 2 దొరికాయి. ఇప్పుడేం చెప్తావు? నీ ఇంట్లో నగలు దొరికాయి. సర్పంచ్ గారు, వీటి గురించి నాకు తెలీదు. ఇవి నా ఇంట్లో ఎలా వచ్చాయో నాకు తెలీదు. నేను ఈరోజు కూడా అదే చెప్తున్నాను. నేను దొంగను కాదు. అరే, 2 నగలు మాత్రమే దొరికాయి. మిగిలినవి ఎక్కడో దాచి ఉంచి ఉండవచ్చు. అవునవును, దొంగ మొత్తం సొమ్ము ఒకే చోట పెట్టడు. నిశ్శబ్దం. పంచాయతీ జరుగుతోంది, హాస్యం కాదు. నిశ్శబ్దం ఆవరించింది. తర్వాత సర్పంచ్ జమీందారు వైపు చూశారు. మిగిలిన 2 నగలకు బదులుగా మీరు ఏం న్యాయం కోరుతున్నారు? కేశవుడి భూమి నాకు దొరికితే నా నష్టం పూర్తవుతుంది. కేశవుడి ముఖం తెల్లబడిపోయింది. సర్పంచ్ గారు, ఆ భూమి నా తల్లిదండ్రుల చివరి గుర్తు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను దొంగతనం చేయలేదు. ఆధారాలు మన ముందున్నాయి కేశవ. పంచాయతీ తీర్పును మార్చలేము. మిగిలిన 2 నగలకు బదులుగా కేశవుడి భూమి జమీందారు గారి పేరు మీదకు బదలాయించబడుతుంది. ఒక్క క్షణంలో కేశవుడి నుండి అతని అతిపెద్ద ఆస్తి దోచుకోబడింది. భూమి మరియు గౌరవం. గుంపు నెమ్మదిగా చెదిరిపోయింది. కాని కేశవుడు అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ సాయంత్రం సూర్యుడు కేవలం ఆకాశంలో అస్తమించలేదు. కేశవుడి జీవితంలో కూడా ఒక పెద్ద చీకటి రాత్రి దిగివచ్చింది. పంచాయతీ ముగిసిన వెంటనే గుంపు నెమ్మదిగా చెదిరిపోయింది. ఎవరో మౌనంగా ఉన్నారు, ఎవరో సంతృప్తి చెందారు. జమీందారు కూడా భారీ అడుగులతో తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి లోపల జమీందారు భార్య సరళ తలుపు దగ్గరే నిలబడి ఉంది. ముఖంలో అశాంతి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క మాట అడుగుతాను. మీరు పంచాయతీలో అంతా ఎందుకన్నారు? మన నగలు దొంగిలించబడలేదు కదా? జమీందారు ఆగిపోయాడు. తర్వాత పెదవుల మీద ఒక తేలికపాటి వంకర నవ్వు వచ్చింది. అరే సరళ, ఇప్పటికీ నువ్వు అలాగే ఉన్నావు. మంచి బుద్ధి, కాని అర్థం చేసుకోవడంలో మాత్రం సరళవే. అర్థం? ఇదంతా నేను పథకం వేశాను, కేశవుడి భూమిని లాక్కోవడానికి. ఏమిటి? కాని అతను పేద కట్టెలు కొయ్య కదా? అయితే ఏమైంది? భూమి భూమే, సారవంతమైనది. అతను గొడ్డలి పట్టుకుని అడవిలో చస్తున్నాడు. సరళ ముఖం రంగుపోయింది.
కానీ మీరు అతనింట్లో నగలు ఎందుకు పెట్టించారు? పెట్టించలేదు, నేనే పెట్టాను. ఎన్ని? 4 నకిలీవి. అయితే పంచాయతీలో 2 ఎందుకు దొరికాయి? ఇదే అదృష్టం ఆట. 4లో 2 మరెవరో ఎత్తుకెళ్లారు. 4 దొరికి ఉంటే 6 నగలు ఉన్నాయని చెప్పేవాడ్ని. సరళ ఆత్మ వణికిపోయింది. ఇది చాలా తప్పు. దేవునికి భయపడండి, దేవునికి భయపడండి. దేవుడా, దేవుడు ఎవరి చేతిలో శక్తి ఉంటే వారికే సహాయం చేస్తాడు. శక్తి చూడు, కేశవుడు ఇంకా ఇరుక్కున్నాడు, మరియు అతని భూమి ఈరోజు నా పేరు మీదకు వచ్చింది. దీని పర్యవసానం చెడ్డది అయితే అప్పుడు చూద్దాం. సరళ, ప్రస్తుతానికి లాభం మనదే. దీపం వెలుగు కొద్దిగా వణికింది. సరళ మౌనంగా ఉండిపోయింది. జమీందారు సంతృప్తి నవ్వుతో చీకట్లో మునిగిపోయాడు. విమల స్వరంలో ఇప్పుడు ఆ తీవ్రత లేదు. హరియా ఇంకా తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. ఏదో పెద్ద రహస్యం విని ఆశ్చర్యపోయిన బిడ్డ. విను హరియా, కేశవుడి ఇంటి నుండి ఆ నగలు నేనేనే తీశానని నీకు తెలుసా? నువ్వా? నిజంగా? కాని వాడు దొంగయ్యాడు కదా, ఊరంతా అంటోంది. వాడు దొంగ కాదా అనే దానితో నాకేం పని? నేనతని ఇంట్లో 4 మెరిసే నగలు పడి ఉండడం చూశాను. అతను అడవికి వెళ్ళినప్పుడు నేను మెల్లగా వెళ్ళాను. 2 తీసుకుని బయట బావి దగ్గర పొదలో దాచాను. మిగిలిన 2 జమీందారు మనుషులు వెతికి పట్టుకున్నారు. ఇప్పుడు అతను తన ఇంట్లో ఎలా వచ్చాయో ఆలోచిస్తున్నాడు. కాని మనకేం నష్టం? విమల, ఇది చాలా పెద్ద ప్రమాదం. ఎవరికైనా తెలిస్తే, జమీందారుకు అనుమానం వస్తే మనమిద్దరం ఇరుక్కుపోతాం. ఎవరికి అనుమానం వస్తుంది? కేశవుడు అమాయకుడు. అతను తనను తాను దోషిగా భావిస్తున్నాడు. ఊరివాళ్లు కూడా అతని మీదే నింద మోపుతున్నాడు. మనం అవకాశం చూసి తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ నగలు మనవి. అప్పుడేం చెయ్యాలి? ఉంచుకోవాలా? ఉంచుకోవటమేంటి? అమ్మేస్తాం. త్వరగా ఏదైనా దూరపు ఊరిలో, అక్కడ ఎవరికీ తెలియని చోట. 400 వస్తే మన జీవితం మారిపోతుంది. నిజమే చెప్తున్నావు, కాని జాగ్రత్తగా, ఎవరికీ తెలియకూడదు. తెలియదు, నేనంతా చూసుకుంటాను. నువ్వు నాతో రా. రేపు ఉదయమే బయలుదేరుదాం. ఈ నగరు మన అదృష్టం హరియా. ఇప్పుడు మన అదృష్టం మారుతుంది. ఉదయపు ఎండ ఇంకా బాగా వ్యాపించకముందే హరియా ఇంటి నుండి బయలుదేరాడు. అతను ఊరివైపు వెళ్ళెళ్లే మార్గంలో నడిచాడు, అప్పుడప్పుడు ఇటు అటు చూస్తూ. అడవి అంచున అతనికి కేశవుడు కనిపించాడు. భుజం మీద గొడ్డలి, నడక మందంగా, ముఖం వాడిపోయినట్లు, రాత్రంతా నిద్రపట్టనట్లు. హరియా చూడగానే కేశవుడు ఆగిపోయాడు. కేశవా, ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు జమీందారు ఇంటి నుండి నగలు దొంగిలించావని విన్నాను. ఇది నిజమా? అన్నా, దొంగతనం తప్పు. నువ్వలా చేయకూడదు. హరియా, నువ్వు కూడా ఇదే చెప్పడానికొచ్చావా? నేను దొంగతనం చేయలేదు. అన్నా, నేను శ్రమిస్తాను, దానితోనే కడుపు నింపుకుంటాను. ఆ నగలు నా ఇంట్లో ఎలా వచ్చాయో నాకే తెలీదు. నేను రోజూ అడవికి వెళ్తాను. ఇల్లు ఖాళీగా ఉంటుంది. ఎవరైనా వచ్చి ఉండొచ్చు, కాని నేను ముట్టలేదు, ప్రమాణం. అయితే పంచాయతీలో నగలు నీ ఇంట్లో ఎలా దొరికాయి? ఊరంతా అదే చెబుతోంది. నీ భూమి కూడా పోయింది. ఎక్కడైనా మిగిలిన నగలు ఆశతో దాచిపెట్టావా? దాచానా హరియా? నువ్వు నన్ను తెలుసు. నా దగ్గర దాచడానికి ఏముంది? డబ్బు లేదు, ఆశ లేదు. నేను ఎప్పుడూ ఎవరి ఒక్క పైసా కూడా తప్పుగా తీసుకోలేదు. నగలు దొరికితే ఎవరో పెట్టి ఉంటారు, కాని నేను దొంగను కాదు. కనీసం నువ్వైనా నన్ను. నమ్మకం? ఇప్పుడు ఏం నమ్మను? ఆధారాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. నువ్వు నిర్దోషివైతే పంచాయతీలో మౌనంగా ఎందుకున్నావు? ఏం మాట్లాడలేదు? ఏం మాట్లాడాలన్నా? నా దగ్గర చూపించటానికి ఈ గొడ్డలు మాత్రమే ఉంది. నేనెప్పుడు అబద్ధం మాట్లాడలేదు, ఎవరిని మోసం చేయలేదు. నా జీవితం నీకు తెలుసు హరియా. ఇంకా నువ్వు నన్ను దొంగ అంటున్నావు. మీకే నమ్మకం లేకపోతే ఇప్పుడు నేనెవరితో చెప్పుకోను? సరే, ఏమవుతుందో చూద్దాం. నాకు ఊరికి వెళ్ళాలి, కొంత పని ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండు.
వెళ్ళు అన్నా. గుర్తుంచుకో, నేనెప్పుడూ అబద్ధం మాట్లాడలేదు. మరియు నువ్వు నా సోదరుడివి. ఈ విషయం నేనెప్పుడూ మర్చిపోను. హరియా తల ఆడించాడు. చూపులు దించుకుని వేగంగా ముందుకు సాగిపోయాడు. హరియా తెల్లవారుజామునే ఊరివైపు బయలుదేరాడు. సాయంత్రం కాగానే తిరిగి వచ్చాడు. ముఖం దిగాలుగా ఉంది మరియు చేతులు ఖాళీగా ఉన్నాయి. విమల ఆవరణలో కూర్చుని ఉంది. ఆమె కళ్ళు అతని దారికోసం చూస్తున్నాయి. విమల, అంతా వ్యర్థమైంది. దుకాణదారుడు చేతిలోకి తీసుకుంటూనే అన్నాడు, ఇవి నగలు కావు, గాజు ముక్కలు, అమ్మడానికి పనికిరావు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? విసిరేయాలా? విసరడం సులభం, కానీ ఇవి మన దగ్గర ఉన్నాయని ఎవరికైనా తెలిస్తే? జమీందారు కేశవుడి భూమి తీసుకున్నాడు, మన భూమి కూడా తీసేస్తాడేమో. ఇవి నకిలీవని ఎవరు చెబుతారు? అందుకే మౌనంగా ఉండటమే మంచిది హరియా. ఒక్క మాట బయటికి వస్తే పంచాయతీలో ఇరుక్కుపోతాం. అప్పుడే తలుపు దగ్గర సావిత్రి నిలబడి ఉంది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. చేతులు వణుకుతున్నాయి. పూర్తి సత్యం వినిపోయింది. ఇద్దరూ చాలా పెద్ద పాపం చేశారు. కేశవుడు ఎంత అమాయకుడు. అతని భూమి పోయింది మీ మోసం వల్ల. నేను ఇప్పుడే సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాను. అంతా నిజం చెప్తాను. అమ్మా, మీరేమంటున్నారు? కాస్త ఆలోచించండి. అవునత్తయ్య, కాస్త బుద్ధితో ఆలోచించండి. నిజం చెప్పడం వల్ల కేశవుడికి ఏం లాభం? జమీందారు కోపంగా ఉంటే మనమందరం అంతమవుతాం. నాకు ఎవరి భయం లేదు. పాపానికి ఫలితం అనుభవించాలి. కేశవుడు మీకు ఏం చేశాడు? హరియా మరియు విమల ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. గాలి భారీగా మారింది. తర్వాత హరియా నెమ్మదిగా సావిత్రి చేయి పట్టుకున్నాడు. అమ్మా, మీరలా చేయకండి. మీరు ఒక్క మాట కూడా అన్నారంటే కేశవుడి ప్రాణానికి ప్రమాదమని అర్థం చేసుకోండి. మేము బలవంతంగా ఉన్నాం. మీ వల్ల ఇది జరగాలని మాకు ఇష్టం లేదు. కాని మౌనంగా ఉండటమే మంచిది. సావిత్రి ముఖం తెల్లబడిపోయింది. ఇంట్లో నిశ్శబ్దం ఆవరించింది. అలాంటి నిశ్శబ్దం, అందులో కేవలం భయం మరియు పశ్చాత్తాపం మాత్రమే ఊపిరి పీల్చుకుంటున్నాయి. మధ్యాహ్నం వేళ అవుతోంది. కేశవుడు అడవి నుండి తిరిగి వస్తున్నాడు. భుజం మీద కట్టెల భారీ కట్ట, చేతిలో గొడ్డలి, నుదిటిపై చెమట ఉంది. ముఖంలో విచారం, కాని కళ్ళలో అదే పాత సరళత. నమస్కారం అత్తయ్య. ఇక్కడే ఉండు బాబూ. అంతా బాగానే ఉందా? అవునత్తయ్య, బాగానే ఉన్నాను. రోజువారీ పని. మీరు చెప్పండి, అంతా క్షేమమేనా? నువ్విప్పుడు ఊర్లో కట్టెలెందుకు అమ్మటానికి రావటం లేదు? ప్రజలు అడుగుతున్నారు కేశవుడు ఎక్కడికి వెళ్ళాడని. ఏం చెప్పాలత్తయ్య, దొంగతనం ఆరోపణ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదు. ప్రజలు చూస్తారు, గుసగుసలు మాట్లాడుకుంటారు. అందుకే ఇప్పుడు ఇతర ఊళ్ళకి వెళ్తున్నాను. అక్కడి ఎవరికీ నన్ను తెలియదు. బాబూ, నువ్వు దొంగతనం చేయలేదు, నాకంతా తెలుసు. నువ్వలా చేయలేవు. మీరిలా అంటారత్తయ్య, అంటే మనసు తేలికవుతుంది. ఇప్పుడు నేను వెళ్తాను. సాయంత్రం కాకముందు మరో ఊరికి చేరుకోవాలి. అరే, మా అన్నయ్య ధనీచంద్ గారు కలిసారా? అవునత్తయ్య, అడిగారు మీరెలా ఉన్నారని. మీరిప్పటికీ వారిని గుర్తు చేసుకుంటున్నారని చెప్పాను. ధనీచంద్ బాల్యంలో ఎంత ఉల్లాసంగా ఉండేవాడు. అప్పుడు మనసు నిర్మలంగా ఉండేది. ఇప్పటికీ ఉంది. నిన్ను చూస్తే అతని గుర్తు వచ్చేది. అతను చాలా మంచి వ్యక్తి బాబు, నీలాగే. వెళ్ళు బాబు, జాగ్రత్తగా ఉండు. ఎప్పుడూ ఆకలితో ఉండకు. నా ఇంటి రొట్టె నీకు ఎప్పుడూ ఉంది. కేశవుడు మరోసారి నమస్కారం చేశాడు. కట్ట తలమీద పెట్టుకుని ముందుకు సాగిపోయాడు. రాత్రి గాఢంగా మారింది. వెన్నెల తేలికపాటి కాంతి కూడా ఇంటి గోడలను దాటలేకపోతోంది. ఇంటి లోపల ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. విమల మౌనంగా వంటగది నుండి ఒక గ్లాస్ నీరు తీసుకుంది. కొన్ని క్షణాలు ఆగింది. తర్వాత దాన్లో నిద్రమందు కొన్ని చుక్కలు కలిపింది. చెయ్యి కొంచెం కూడా వణకలేదు. విమల గ్లాస్ తీసుకుని సావిత్రి గదిలోకి వెళ్ళింది. సావిత్రి మంచం మీద పడుకుని ఉంది. కళ్ళు మూసుకుని ఉన్నాయి కాని నిద్ర పూర్తి కాలేదు. అత్తయ్య, నీళ్లు తాగండి. రాత్రి గొంతు ఎండిపోతుంది కదా. కూతురా, నువ్వింకా నిద్రపోలేదా? సరే, తాగుతాను. సావిత్రి గ్లాస్ తీసుకుంది.
మెల్లగా నీళ్లంతా తాగింది. ఇప్పుడు నిద్ర వస్తుందేమో. విమల కేవలం నవ్వి ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చింది. ఆవరణలో హరియా నిలబడి ఉన్నాడు. విమల కళ్లతో సైగ చేసింది. వారిద్దరూ మౌనంగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. కొంతసేపటి తర్వాత సావిత్రి శ్వాసలు లోతుగా మరియు ఒకే తీరుగా మారాయి. నిద్రపోయారా? ఇప్పుడు ఉదయం కాకముందు లేదు. హరియా మరియు విమల సావిత్రిని లేపారు. విమల ఒక పాత చాదర్ కప్పింది, చలి నుండి కాపాడినట్లు. వారిద్దరూ అడవివైపు బయల్దేరారు. చీకటి దట్టంగా ఉంది. టార్చ్ వెలుగు మాత్రమే దారి చూపిస్తోంది. కాళియా పులిగుహ దగ్గర్లోనే ఉంది. అడవిలోని ఆ లోతైనంలో ఎవరూ పొరపాటున కూడా వెళ్ళని చోట. గుహ ముఖద్వారం దగ్గరకు చేరుకుని హరియా సావిత్రిని మెల్లగా నేలపై పడుకోబెట్టాడు. కొన్ని క్షణాలు వారిద్దరూ మౌనంగా నిలబడ్డారు. అడవిగాలి సందడించింది. నువ్వు లోలోపల నీ తల్లి కోసం ఏడవడం లేదు కదా? లేదు, ఈ ముసలివాళ్ల నుండి విముక్తి కావాలని నేను చాలా కాలంగా కోరుకుంటున్నాను. కానీ నువ్వేమంటావోనని భయపడ్డాను. నేను కూడా ఇదే కోరుకున్నాను. కాని నాకు కూడా భయం ఉండేది, నువ్వు నన్ను తప్పుగా భావిస్తావేమోనని. ఈరోజు అంతా సరిగ్గా జరిగిపోయింది. ఉదయానికి కాళియా పులి తన పని చేస్తుంది. ఒకవేళ లేచిన మందు ప్రభావం రోజంతా ఉంటుంది. ఇక్కడ ఎవరూ రారు. అయితే సరే, ఇంటికి వెళ్దాం. వారిద్దరూ మరోసారి సావిత్రివైపు చూశారు. తర్వాత ఏమీ మాట్లాడకుండా వెనుదిరిగారు. వెనుక గుహలో నిశ్శబ్దముంది. కేవలం సావిత్రి మందమైన శ్వాసలు మరియు అడవి తేలికపాటి సందడి మాత్రమే. ఇంటికి చేరుకున్న తర్వాత మాటలేదు, పశ్చాత్తాపం లేదు. తర్వాత వారిద్దరూ నిద్రపోయారు. మరుసటి ఉదయం మొదటి కిరణాలు ఇంకా వ్యాపిస్తున్నాయి. అరే అబ్బా, ఈరోజు చాలా ఆలస్యమైంది. త్వరగా వెళ్ళాలి, లేకపోతే సాయంత్రానికి ఇంటికి రావడం కష్టం. అతను వేగంగా లేచాడు. తన పాత గొడ్డలి భుజానికి వేసుకుని అడవివైపు నడిచాడు. అడుగులు వేగంగా ఉన్నాయి కాని మనస్సులో అదే పాత విచారం దాగి ఉంది. అదే పాత విచారం అతన్ని ఆవరించగా అతను ముల్లులా మౌనంగా ఉండిపోయాడు. అతను అడవిలోకి ప్రవేశించగానే కేశవ్ కొన్ని చెట్ల వైపు చూశాడు. కాని అప్పుడు దూరంగా ఒక నీడను గమనించాడు. అతను ఆగాడు. అది సావిత్రి. రాత్రి వర్షం కురుస్తున్నట్లుగా ఆమె తల వంచుకుంది. అలసట ఇంకా ఆమె శరీరంలోనే ఉంది. కేశవ్ కళ్ళు పెద్దవయ్యాయి. సావిత్రి అతయ్య, ఇంత నిర్మానుష్యమైన అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? నేను నిన్ను గుర్తుపట్టడం లేదు. నువ్వెవరు? అతయ్య, ఎందుకు గుర్తుపట్టడం లేదు? నేను కేశవుణ్ణి, మీ కేశవుణ్ణి. రోజూ మీ ఇంటికొచ్చేవాణ్ణి, హరియా స్నేహితుణ్ణి. మీకేమైంది? అలా అనకండి. నమ్మకం పూర్తిగా పోయింది బాబు. నా సొంత కొడుకు మరియు కోడలే నన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు నేనేం చేయగలను? ఇప్పుడు ఎవరి మీద నమ్మకం లేదు. రండి అత్తయ్య, ఇంటికెళ్ళాం. ఏమైందో చెప్పండి. నేనున్నాను కదా మీతో, మీకెటువంటి బాధ ఉండదు. లేదు బాబు, నేనింటికి వెళ్ళను. అక్కడిప్పుడు నా కోసం ఏమీ మిగల్లేదు. అరే, అంతేమైంది అత్తయ్య? చెప్పండి. మీరంతా అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. నేను వింటాను, చెప్పండి. సావిత్రి ఒక లోతైన శ్వాస తీసుకుంది. హరియా మరియు విమల కుట్ర, నగల దొంగతనం, నిద్రమందు మరియు అడవిలో వదిలేసే పథకం. కేశవుడు మౌనంగా వినసాగాడు. అతని ముఖంలో మొదట ఆశ్చర్యం, తర్వాత కోపం, చివరికి బాధ. సావిత్రి చెప్పింది ఆమె మందు తాగలేదు, కేవలం నిద్రిస్తున్నట్లు నటించింది మరియు ఆ నగలు విమల దొంగిలించిందని. అత్తయ్య సోదరుడిలా, కాని అతను ఇంత పతనమవుతాడని. మరియు విమల కూడా. ఆ నగలు జమీందారు యొక్క నా ఇంట్లో దొరికినవి. విమలే తీసిందా? ఇంత పెద్ద మోసం. వీరికి పాఠం నేర్పాలి. కాని ముందు మీరు ఇంటికి రండి. నేనక్కడికి రానని చెప్పాను కదా. అయితే మీరెక్కడుంటారత్తయ్య? అడవిలోనా? ఇది జరగదు. రండి, నేను మిమ్మల్ని మీ అన్నయ్య ధనీచంద్ గారి దగ్గరికి తీసుకెళ్తాను. మీరక్కడుండండి. ఆయన మంచి వ్యక్తి, మీకు సొంతవారు. తర్వాత అంతా సరిపడినప్పుడు నేనే తీసుకోవడానికొస్తాను. ధనీచంద్ నా అన్నయ్య. అవును, అతను నా సొంతవాడు.
మేం చిన్నప్పుడు అతను ఎప్పుడూ నన్ను కాపాడేవాడు. సరే బాబు, అతనుంటే మంచిది, రండి. కాని నా కోసం నువ్వు ఇంత ఎందుకు ఆందోళన పడతావు? అత్తయ్య, మీరు నా తల్లిలాంటివారు. మీ బాధ నాకు నా బాధలా అనిపిస్తుంది. రండి, నేను వదిలిపెడతా. కేశవుడు సావిత్రికి సహాయం చేశాడు. నెమ్మదిగా అడవి నుండి బయటికు వచ్చారు. కేశవుడు వారిని ధనీచంద్ ఇంట్లో ఉంచాడు. ధనీచంద్తో మాట్లాడాడు. అంతా సవ్యంగా జరిగింది. తర్వాత కేశవుడు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. మార్గంలో అతని మనసు బరువుగా ఉంది. కాని ఒక నిర్ణయం స్థిరంగా అయిపోయింది. మోసానికి శిక్ష ఉండాలి. రోజులు గడిచిపోతున్నాయి. హరియా పరిస్థితి ఇప్పుడు నిజంగా దయనీయంగా మారింది. డబ్బు అయిపోయింది. ఇంట్లో రొట్టె కూడా కష్టంగా ఉంది. హరియా, ఇంక చాలు. త్వరగా ఏదైనా పని పెట్టుకో. ఎప్పటి వరకు ఇలా పడుకుని ఉంటావు? లేకుంటే నేను నిజంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నేను ఇలా బతకలేను. ఏమిటి, నువ్వు నన్ను వదిలిపెడతావా? నీకు అంత ధైర్యమా? నీ మాట విని నేను తల్లిని చంపాను. ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టే విషయం చెప్తున్నావు. నువ్వు నీ తల్లిని చంపేశావు కాబట్టి రేపు నన్ను కూడా చంపేస్తావు. ఓ దేవుడా, నీ మాట విని నేను నా నిర్దోషి తల్లిని చంపేశాను. ఇప్పుడు నేను చెప్తే నువ్వు నీ ప్రాణం తీసుకుంటావా? నువ్వు ఏమీ చేయలేవు హరియా, కేవలం మాటలు మాత్రమే. విమల, నిశ్శబ్దంగా ఉండు. నేను అంతా నీకోసమే చేశాను. నీ ఆశ, నీ మాటలు. ఇప్పుడు నువ్వే నన్ను వదిలిపెట్టే విషయం చెప్తున్నావు. అప్పుడు తలుపు మీద కొట్టే శబ్దం వచ్చింది. వారిద్దరూ ఆశ్చర్యంతో ఆగిపోయారు. కేశవుడు లోపలికి వచ్చాడు. హరియా మరియు విమల ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. తర్వాత కేశవుడివైపు. అరే హరియానా, ఎలా ఉన్నావు? అవును కేశవ, ఏమైంది ఇంత రాత్రివేళకు? అరే, మీ మామయ్య గారు ధనీచంద్ కలిశారు. వారు చెప్తున్నారు తమ భూమి మొత్తాన్ని తమ సోదరి సావిత్రి పేరు మీదకు బదలాయిస్తారని. అత్తయ్య ఎక్కడున్నారు? వారికి చెప్పాలని అనుకున్నాను. అత్తయ్య, ఆమె విను హరియా, ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టను. అంతా బాగవుతుంది. అప్పుడు చాలా బాగుంది విమల. ఇప్పుడు మన అదృష్టం మారుతుంది. అవును హరియానా, నేను ధనీచంద్ గారికి చెప్పాను మీరు అత్తయ్యను బాగా చూసుకుంటారని, మరియు నేను కూడా వారిని తల్లిలా భావిస్తానని. అప్పుడాయన చెప్పారు, సరే, నువ్వు హరియా యొక్క భూమి మరియు ఇల్లు తీసుకో. నేను నా భూమి మొత్తం హరియాకే ఇస్తాను. అక్కను పేరు మీద ఎందుకు బదలాయించాలి? ఆమె అలాగే మీతో ఉంటుంది కదా. అప్పుడు చాలా బాగుంది హరియా. నువ్వు వెంటనే 3 పత్రాలు తీసుకురా. ఇల్లు మరియు పొలం యొక్క త్వరగా చేయి. ఈ 3 డిగ్రీల అవకాశం వదులుకోకు. హరియా వెంటనే లోపలికి వెళ్లాడు. పాత పెట్టె నుండి పత్రాలు తీసుకువచ్చాడు. అప్పుడు కేశవుడు బయటికి సైగ చేశాడు. మరియు సావిత్రి మరియు ధనీచంద్ లోపలికి వచ్చారు. హరియా మరియు విమల ముఖాలు తెల్లబడిపోయాయి. సావిత్రి ముఖం నొప్పి మరియు కోపంతో నిండి ఉంది. ధనీచంద్ కళ్ళు కఠినంగా ఉన్నాయి. అత్తయ్య, రండి, మీరెక్కడికెళ్లారు? అమ్మా, మీరు నన్ను ఎక్కడ వదిలేశారో అక్కడే, అడవిలో పులి గుహ దగ్గర. నేను చనిపోతానని అనుకున్నాను, కాని దేవుడు కాపాడాడు. అవును, నాకు కూడా తెలీదు నా అక్క ఇంత బాధలో ఉందని. మీరిద్దరూ వారికి చాలా బాధ కలిగించారు, మరియు ఇది నిజం. నేను నా భూమి మొత్తం మీకు ఇవ్వబోతున్నాను, కానీ ఇప్పుడు మీ ఇద్దరు నిజస్వరూపం నా ముందు కనిపించింది. నాకు కుటుంబం లేనట్లు. మామయ్య, మాకు పొరపాటు జరిగింది. పొరపాటా? అరే, చివరికి ఈ భూమి మొత్తానికి మీరే యజమానులు అయ్యేవారు. కానీ మీరు నా అక్కను ప్రాణాంతకంగా హింసించారు. ఈ రోజు నుండి నా భూమి మొత్తాన్ని కేశవుడి పేరు మీద బదలాయిస్తున్నాను. అతను నిజాయితీగల మరియు అమాయక వ్యక్తి. అతనే దీనికి అర్హుడు. మరియు మీ ఇద్దరు అవసరం నా అక్కకు లేదు. కేశవుడంతా చూసుకుంటాడు. ధనీచంద్ పత్రాల మీద సంతకం చేశాడు. తర్వాత పంచాయతీ పిలవబడింది. ఊరంతా సమావేశమైంది. సత్యం బయటికి వచ్చింది. నగల దొంగతనం, కుట్ర
అంత. సర్పంచ్ తీర్పు వినిపించాడు. నేను నీ మాట వినకపోతే ఈరోజు నా జీవితం బాగుండేది. అంతా నీ వల్లనే బర్బాదైంది. ఒప్పుకుంటున్నాను, నేను తప్పు చేశాను. కాని కనీసం నువ్వు మంచిగా ఆలోచించి ఉండాల్సింది. వారు దూరంగా వెళ్ళిపోయారు, ఊరి సరిహద్దు దాటి. వెనుక కేశవుడు మరియు సావిత్రి నిలబడి ఉన్నారు. జీవిత న్యాయం చేసింది మరియు ఊరి గాలిలో ఇప్పుడు శాంతి ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.